హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను. ఇలా 2 చుక్కలు కలుపుతూ గులాబీ ఫ్లవర్ వేస్తున్నానండి నేను. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా 2 చుక్కలు కలిపేసుకోవాలి. ఇటువైపు కూడా 2 చుక్కలు కలిపేసుకుని మళ్ళీ ఈ చుక్కకి మళ్ళీ మధ్యలో ఉండే చుక్కకు కలిపేస్తూ మధ్యలో ఇలా చిన్నగా డిజైన్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఈ 3 చుక్కలు కలుపుతూ మధ్యలో ఉండే చుక్కకి కలిపేయాలి. ఇలా ఫ్లవర్ లాగా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఈ 2 చుక్కలు కలుపుతూ ఈ 3 చుక్కలు కలుపుతూ మళ్ళీ ఇటువైపు కూడా 3 చుక్కలు కలుపుతూ మళ్ళీ ఈ 2 చుక్కలు కలిపేస్తూ ఇలా ఇటువైపు 2 చుక్కలకి మళ్ళీ ఈ చుక్కకి మళ్ళీ ఈ మధ్యలో చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేస్తూ ఫ్లవర్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 4 చుక్కలకు కలుపుతూ మధ్యలో ఒక చుక్కకు కలుపుతూ ఇలా మళ్ళీ ఈ 2 చుక్కలకి ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలుపుతూ ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే వేసుకుంటాను నేను. ఫస్ట్ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఈ 3 చుక్కలు కలిపేస్తూ ఇలా వేసేసుకొని ఇటువైపు కూడా అలాగే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకుని ఇలా మధ్యలో ఉండే చుక్కకి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా మిగిలిన చుక్కలకి రౌండ్స్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెన్సిల్తో ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రౌండ్స్ వేసేసుకుంటున్నాను ఈ పార్ట్స్ పైన. ఓకే.